హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? అబ్బా! ఎంత చలిగా ఉందంటే అంత చలిగా ఉంది కదా అసలు. హ్యాపీ వాళ్ళైతే పొద్దున్నే లేయలేక అసలు ఎన్ని సార్లు లేపాల్సి వస్తా ఉందో. ఇంకా వాళ్ళకి బ్రేక్‌ఫాస్ట్ ఏమంటే ఈరోజు సేమియా ఉప్మా చేశా. అంటే లంచ్‌కి సేమియా ఉప్మా చేసి ఇడ్లీ పెట్టాను. ఇంకా ఇడ్లీ తినేసి ఎళ్ళా. స్మాల్ స్మాల్ ఇడ్లీస్ ఉన్నాయి కదా! అది హ్యాపీకి బాక్స్‌లో పెట్టాలంట. సో, చట్నీ చేసి అది బాక్స్‌లో పెట్టేశాను. ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను ఇది అగారోది మిక్సర్ గ్రైండర్ అనమాట. అంటే దీంట్లో మనం జ్యూసెస్ అనేసి, స్మూతీస్ అనేసి ఏదైనా చేసుకోవచ్చు. ఇలాంటిదే నా దగ్గర ఇంకోటి ఉండింది అక్కడ ఉంది చూసారా బ్లాక్ కలర్‌ది. సో, అది ఉంది. అది దాంట్లోనే యూజ్ చేసుకుంటూ ఉంటాను. ఇంకా ఇది తీసుకోనన్నా గానీ యూజ్ చేయలేదు. పెట్టుకునేసే ఉన్నాను. ఇంకా తను సంగీత ఉంది కదా! వాళ్ళకి బాబు పుట్టున్నాడని చెప్పా కదా! ఆ బాబుకి జ్యూసెస్ ఇవ్వాలంట. అక్క నాకు అలాంటిది నువ్వు వాడుతుంటావు కదా! అలాంటిది నాకు బుక్ చెయ్యి. అంటే పాపం కొనుక్కుంటాననింది. మనీ ఇస్తాను బుక్ చేయమని చెప్పేసి అడిగిందనమాట. నేను బాబుకి జ్యూస్ చేసి ఇస్తా ఉండాలక్క అట్లా అనేసి అడిగింది. సరే ఎలాగో నా దగ్గర ఉంది కదా ఇది. సో, తనకిచ్చేద్దాంలే అన్నట్టుగా ఇంకా తన కోసం అనేసి మళ్ళీ చూసి ఒకసారి మంచిగా అవన్నీ పని చేస్తుందా లేదా అనేసి అది ప్యాక్ చేస్తున్నాను తనకివ్వడానికి. పాపం మళ్ళీ ఎందుకు తను డబ్బులు పెట్టి కొనాలి కదా! మన దగ్గర ఆల్రెడీ ఉంది అనేసి ఇస్తున్నాను. ఇది చాలా ఈజీగా ఉంటుంది తెలుసా! మనం ఏది కావాలంటే అది అంటే జ్యూస్ చేసుకోవచ్చు. ఏదైనా పౌడర్స్ గ్రైండ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. చాలా బావుంటుంది. పెద్ద పెద్ద మిక్సర్ గ్రైండర్స్ తీసుకోవాలని అవసరమే లేదు. ఇది ఉంటే సరిపోతుంది. నా దగ్గర 2 ఉన్నాయి కదా! దానికంటే ఇదే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను. ఇంకా ఇక్కడేమంటే ఆ రోజు మధ్యాహ్నంకి నేను వెజిటబుల్స్ ఏమీ లేవు. ఏం చేద్దామబ్బా అనేసి వెజిటబుల్స్ లేకపోతే ఏం చేయొచ్చు అనేసి యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తా ఉంటే ఒక చట్నీ కనిపించింది. ఆనియన్ చట్నీ అనేసి. ఆనియన్ చట్నీ బావుంటుందా? తియ్య తియ్యగా ఉంటుందేమో కదా! అనేసి అనుకుంటూనే వాళ్ళు చెప్పిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ పెట్టి చేశాను. అబ్బా! ఎంత యమ్మీగా ఉందంటే చూడ్డానికి ఎలా ఉందో దానికంటే బావుందనమాట తినడానికి. ఇంక రెడీ హ్యాపీ వాళ్ళకి చికెన్ పకోడీ గూడా వేసిచ్చాననమాట. అది దాంతో నంచుకొని తింటే ఇంకా బావుంటుందనేసి. ఇంకా హ్యాపీకైతే తినేసిన వెంటనే ఏదో ఒకటి తినాలి. అంటే స్వీట్ అయినా, చాక్లేట్ అయినా ఏదైనా అడుగుతా ఉంటుంది. అలా కాదనేసి కివి ఫ్రూట్స్ ఇంకా అవేమది సపోటా ఆర్డర్ చేసున్నాడు సుదర్శన్. అవైతే కోల్డ్ అవ్వదు కదా! అందుకనేసి ఇంకా అవి కట్ చేసి ఇస్తే తింటా ఉంది. ఇంకా ఆ రోజు నైట్‌కి దోస వేసుకుందాం అనేసి దోసలోకి గూడా ఈ చట్నీ భలే ఉంది. మీకు రెసిపీ కావాలంటే కమింగ్ వ్లాగ్స్‌లో మళ్ళీ చేస్తాను ఎప్పుడైనా అది షేర్ చేస్తాను. ఇంకా సంగీత వచ్చింది పనికనేసి ఇంకా తీసుకెళ్ళు అక్కడ పెట్టున్నాను అని చెప్పాననమాట అది. సో, అది తీసుకెళ్ళింది. ఇంకా నేను అడిగా మళ్ళీ అది యూజ్ చేస్తున్నావా ఎట్లా అంటే, భలే యూజ్ చేస్తున్నానక్క దానిమ్మ జ్యూస్ చేశాను. ఇంకోటేదో జ్యూస్ చేశానంటే అవి ఇప్పుడు ఈ కోల్డ్ ఈ సీజన్‌లో ఎందుకు ఇస్తావు నువ్వు అవి మస్క్ మిలన్ ఇట్లాంటివి ఇవ్వు. సమ్మర్‌లో అలాంటివి ఇవ్వు ఆ జ్యూసెస్ పిల్లలకి నెమ్ము చేరిపోతది ఒక్కొక్కసారి అనేసి చెప్పాను. చిన్న చిన్న పిల్లలకి అంటే మస్క్ మిలన్ జ్యూస్ అనేసి, అవకాడో జ్యూస్ అనేసి సో, అట్లాంటివి ఇస్తే బావుంటది. ఈ సీజన్‌కనేసి అనుకుంటా ఉంటాను. ఆరెంజ్ ఇలాంటివన్నీ మంచివి ఇమ్యూనిటీ పెరుగుతది. కాకపోతే ఏమంటే కొందరు పిల్లలకి పడుతుంది. కొందరు పిల్లలకి పడదు. అది ఆస్తమా అనేసి సో, అలాంటివన్నీ స్టార్ట్ అయిపోతాయి ఈ సీజన్‌లో. ఇంకా ఇదొచ్చేసి ఫ్రైడే ఆఫ్టర్‌నూన్ అనమాట. ఫ్రైడే ఆఫ్టర్‌నూన్ ఏమంటే సాంబార్ చేద్దాం. వెజిటబుల్స్ అన్నీ తెప్పించుకున్నాను. సో, సాంబార్ చేద్దాము. ఎగ్స్ బాయిల్ చేసి పెట్టేద్దాము. అన్నం గూడా చేసి పెట్టేసాను. ఇంకా సుదర్శన్ ఏమంటే శనక్కాయలు ఆర్డర్ చేసున్నాడు. సో, అది నానబెట్టిన ఆ రోజు ఈవినింగ్ ఉడకపెట్టిద్దాము వీళ్ళకి అనేసి అనుకోని. ఏం బబ్బా? ఏమి? నీ ఐటమ్స్ అనేవి మళ్ళీ ఎందుకు బాబా ఇప్పుడు సాంబారు అది బాయిల్డ్ ఎగ్స్ చేసుకున్నాం కదా మ్యారినేట్ చేసి పెడతాను నైట్కి తీసుకుందాం. నైట్ చేసుకుందాం ఇప్పుడు వద్దు. ఇది మన ముగ్గురికి ఇది ఆపరికి. ఏమది ఫిష్ ఫిష్ వాడు ఫిష్ తిన్నట్లు ఈ మధ్య ప్రాన్స్ ఇష్టం వాడికి. తింటాడు వచ్చి కలిపి పెట్టేసి మ్యారినేట్ చేసి కోల్డ్ ఎక్కువ అయిపోయింది అర్థం కావట్లేదు. ఎక్స్పైర్ అయ్యావు కదా ఇప్పుడు. అవును ఎక్కడెక్కడ పెట్టకుండు బాబా పడిపోతుంది. అయ్యో ఉండు ఒక వేరే దాంట్లో పెడుతూ ఉండు బాబా. అయిపోయింది. సిజర్స్ నా సిజర్స్ వాళ్ళు తీసుకెళ్తారు. వాళ్ళకి కొని బాబా నువ్వు స్కూల్కి నా తీసుకెళ్తారు వాళ్ళు కిచెన్లోది. స్లోగా బాబా వాటర్ అంతా పడుతుంది. ఇవే వచ్చే తిరిగినాయి అవి అక్కడంతా పెట్టకు బాబా ఇట్రా. అయిపోతుంది క్లీన్గా.
చూడు ఆ చాక అది ఎంత చిలుము పట్టినది ఫిలిం కాదు అది, కడగాలి పోతుంది. అది ఎక్కువ యూజ్ చేయను బాబా నేను, ఆ చిన్నది యూజ్ చేసుకుంటాను. అది వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. మెసేజ్ చేస్తున్నారు. నేను అనింది దీనికి ఫిష్కి, ఇది వచ్చేసి చికెన్. దీంట్లో కలుపుకుంటారు మసాలా అంతా. త్రీ వచ్చాయే, 3 అనేసి ఆర్డర్ చేసావు బాబా. 3 ఉన్నాయి దాంట్లో, 3 పీస్ అని. ఎందుకు నాకు కోల్డ్ అవుతుందో. మా సుదర్శన్కి లంచ్ టైం అనమాట. లంచ్ టైంలో ఇవి ఎందుకో తెప్పించాడు, గబగబా చేసి పెట్టేయాలి పిల్లలకి అనేసి అనుకున్నాడు. ఇంకొకసారి ఏమంటే లంచ్ టైంలో కూడా ఇంపార్టెంట్ వర్క్ ఏదైనా ఉంటే ఎవరో ఒకరు పింక్ చేస్తారు. సో అందుకే అలా పెట్టేసి మళ్ళీ వెళ్ళిపోయి ఉన్నాడు. మీరే చూస్తున్నారు కదా, నేను వంట అంతా కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ అది తెప్పించుకోవడం. టొమాటోస్ ఏమి యూజ్ చేయదు, ఎక్కువ ప్రైస్ ఉంది బాబా. ఎందుకు అది దీంట్లో కలుపుతారు పేస్ట్ అంతా. ఒక స్పూన్ తీసుకో. ఉప్పు కారం కూడా పసుపు కూడా కొద్దిగా ఆయిల్. దేనికి ఇది? తందూరి చికెన్. రెండిటికి కూర్చో. సరిపోతుందా అంత కొద్దిగా? తక్కువ అవుతుంది బాబా. వేస్తాయి. దీని ఎచ్చు ఎంత పెద్దగా ఉన్నాయో. లాస్ట్ టైం పసుపు తెప్పించుకున్నాం, అది ఏ బ్రాండో గుర్తులేదు బాబా. పసుపు స్మెల్ వస్తుంది కర్రీస్ అన్ని. ఈ పసుపు బాగుంది. ఇది ఆశీర్వాదం అనుకుంటా. అది ఇచ్చేదా? స్క్వీజ్ చేసేది. ఆ బాయిల్డ్ ఎగ్స్ ఇప్పుడు తినేద్దాం బాబా, మళ్ళీ వేస్ట్ అయిపోతాయి. మన చెట్లు ఒకటిగా ఉన్నాయి ఇవి. అక్కడ తెచ్చుకున్నట్టువే, ఇక్కడ కొనకు కూడా. పచ్చిగా అంటే మనవి పచ్చిగా ఎందుకు ఉన్నాయి? జ్యూస్ వస్తున్నాయి కదా. ఆయిల్ ఇలా చాలా చాలా. సాంబార్ ఉడికి 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 ఉడుకుతానే ఉంది బాబా. దీనికి తందూరి మసాలా అనేది ఒక అమ్ముతారు బాబా. ఏం అవసరం లేదు బుజ్జి, దాంట్లో పెట్టేసి ఇదే సరిపోతుంది, బాగా వస్తుంది. దీనికి గ్రీన్ చట్నీ, మయోనీస్, కొద్దిగా పెరిగేయాలి బుజ్జి, భలే ఉంటుంది. కొద్దిగా పెరిగి ఇప్పుడేనా దీంట్లో దాంట్లో ఉంది చూడు. ఎక్కడ ఒక కప్లో వేసి పెట్టా కదా పైన ఉందా? ఎక్కడో ఉండరు. వచ్చేదా? కలిపి పెట్టాను వాడికి పొద్దున్న కూడా రైస్. కలర్ఫుల్గా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది బాబా. పుల్లగా ఉంటుంది. ఈ ఫ్రెష్ పెరుగు, ఇది పుల్లగా ఉండకపోవచ్చు. సూర్య అన్న అన్న టైమింగ్ బాబా. నేను వంటలు చేసేటప్పుడు చేస్తాను. రా బాబు. ఇంకైతే నువ్వు బాత్రూమ్ పోయినప్పుడు నేను ఫోన్ చేస్తాను. నువ్వు టైమింగ్ ఏం తెలిసిన
నేను ఏదైనా వంట చేసేటప్పుడు నువ్వు ఫోన్ చేస్తావు బిజీగా ఉండేటప్పుడు. ఏం వంట చేస్తాడు? అది చికెన్ తండూరి చేద్దామని మసాలా కలుపుతున్నాను. ఎదువా చికెన్ తండూరి చేద్దామని. కాల్చి పోయి కాల్చేదా? ఎయిర్ ఫ్రైయర్ ఉంది, ఎయిర్ ఫ్రైయర్లో పెడతామని. అది కాదు సరిగ్గా. బాగా కాలుతుంది ఎదువా. చెప్పాలి ఎదువా, ఏం విషయాలు? ఇంకా ఫోన్ వచ్చిందిగా, ఇంకా మా సుదర్శన్ రాడులే కిచెన్లోకి, ఇంకా ఎలాగో మసాలా కలిపి పెట్టేశారు, దాన్ని మ్యారినేట్ చేసేయడమే కదా, నేను చేసేద్దాంలే అనేసి అనుకున్నా. మా సుదర్శన్ వదిలితే కదా, ఫోన్ నేను అక్కడ పెట్టుకున్నాడు, ఇంకా చేసేస్తూ ఉన్నాడు. మా సుదర్శన్కి ఇట్లాంటివన్నీ కుకింగ్ చేయడం ఎంత ఇంట్రెస్టో అసలు నేను మళ్ళీ చెప్పనవసరం, మీకు తెలిసిందే. కాకపోతే ఏమంటే మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే, మనకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే దాని మీద ఆ ఫీల్డ్కి వెళ్ళిపోవచ్చు, మనం సక్సెస్ కూడా అవుతాము. కాకపోతే మా సుదర్శన్ లాంటి టాలెంటెడ్ పర్సన్స్ ఎవరేమంటే ఇలా ఐటీ సైడ్ ఉంటేనే మంచిది. ఈ కుకింగ్లు ఎన్ని హోటల్స్ లేవు, ఎంతమంది షెఫ్స్ లేరు, ఎవరికి అవసరం వచ్చినా ఉన్నారు. కానీ కొంచెము ఏమంటారు, ఇట్లా ఐటీ ఫీల్డ్లో ఉండే వాళ్ళకి ఇలా కొంచెం తెలివిగా మంచిగా ఉండేవాళ్ళు ఇంపార్టెంట్, అంటే అవసరం అనమాట. అలాంటి వాళ్ళు మా సుదర్శన్కి ఐటీ జాబే కరెక్ట్ అనిపిస్తూ ఉంటుంది నాకు. కానీ ఇలా కూడా చేసుకుంటూ ఉండొచ్చు. అసలు చెప్పాలంటే ఒక హోటల్ పెట్టేసుకోవచ్చు, పార్ట్ టైం లాగా కూడా ఉంటుంది. పార్ట్ టైం కాదు, అదొక సైడ్ బిజినెస్ లాగా ఉంటుంది. అంటే పార్ట్ టైం అంటే మనం వెళ్ళి హోటల్లో వర్క్ చేయలేము కదా, వెళ్ళలేము. ఎందుకంటే ఐటీ జాబ్స్ ఎట్లా ఉంటుందో తెలుసు కదా మీకు, ఎంత టెన్షన్స్, ఎంత స్ట్రెస్ ఉంటుందో. ఇది ఒక సైడ్ బిజినెస్ లాగా మనం చేసుకోవచ్చు, కానీ చూసుకునే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఇంక గమ్ముగైపోతూ ఉండాలి. ఇంకా అసలు నేను వ్లాగ్ స్టార్టింగ్లోనే మీతో షేర్ చేయాలి అనుకున్నాను. ఈరోజు టెడ్డీకి ఫస్ట్ ప్రీ బోర్డ్ ఎగ్జామ్ అనమాట. కొంచెం టెన్షన్గా పాపం వెళ్ళింది, చదువుకుంటానే ఉన్నింది నిన్న మొన్న అంతా. సో ఎట్లా రాస్తుందో ఏమో తెలియదు అని మేము అన్నామన్నమాట వాడికి. ఎట్లా అంటే ప్రీ బోర్డ్ ఎగ్జామే నీకు మెయిన్, ఇంకా బోర్డ్ ఎగ్జామ్స్ అలాగే ఫీల్ అవ్వాలి టెడ్డీ, నువ్వు ఇదే ఎక్స్పీరియన్స్ అవుతావు, నువ్వు దీంట్లో ఎంత ప్రాక్టీస్ అవుతుందో సేమ్ ఇంకా బోర్డ్ ఎగ్జామ్స్ అప్పుడు నీకు ఈజీగా ఉంటుంది. అంతే కదా, కొంచెం ఎక్స్పీరియన్స్ అవుతాము. ఇప్పుడు ఈ పేపర్ ఎలా ఉంటుంది, బోర్డ్ ఎగ్జామ్ పేపర్ అన్నట్టుగా ఇప్పుడు అలా ఉంటుంది వాడికి. మాకు టెన్షనే ఉంది నిజంగా చెప్పాలంటే, ఎలా రాస్తుందో ఏంటో అనేసి. వాడు రైటింగ్ కొంచెం బాగుండదు, రైటింగ్ బాగా నేర్చుకొని రాయిరా అంటూ ఉంటాము. సో ఎలా రాస్తుందో ఏంటో. ఈరోజు ఇంగ్లీష్ ఎగ్జామ్ అనమాట, 10th క్లాస్ కాబట్టి కొంచెం మనం వాళ్ళకి తెలియదు కదా, మనం కొంచెం ఫోర్స్ చేస్తుండాలి, బాగా నేర్చుకోరా, బాగా చదువుకోరా, బాగా రాయిరా, ఇది ఇంపార్టెంట్ రా అని. ఇంటర్ నుండి ఇంకా వాళ్ళే తెలిసిపోతుంది, ఆటోమేటిక్గా వాళ్ళే. ఇంకా ఫిష్ కూడా మ్యారినేట్ చేసేసాం కదా, చూసారు. ఇంకా ఫస్ట్ అయితే మధ్యాహ్నము ఆ రోజు లంచ్కి ఫిష్ ఫ్రై చేసేసుకుందాము, అది తందూరి ఉంది కదా, అది నైట్కి చేసుకుందాము అనేసి అనుకున్నాం. అందుకని ఇది గుర్తుందా మీకు, ఈ ప్యాన్ నేను చూపించాను మీకు, ఇండస్ వ్యాలీలో తీసుకున్నాను. యాక్చువల్గా ఆ రోజు గులాబ్ జామున్స్ వేసుకొని చూసాను, దీంట్లో జిలేబీ చేస్తారు అంట, ఇంక ఇలా ఫిష్ ఫ్రై కూడా చేస్తారు అనేసి అని తీసుకున్నాను. యాక్చువల్ ఫిష్ ఫ్రై కోసమే తీసుకున్నాను ఆ రోజు నేను అది, కానీ ఎప్పుడు చేయలేదు. ఇంకా ఎలాగో ఇది ఇంత పొడుగుగా ఉన్నాయి ఫిషెస్ ఇవి, ఇంక ఇలాంటి ఇంత పెద్దది పట్టేది ఏది లేదన్నమాట నా దగ్గర. సో దీంట్లో ట్రై చేద్దాం అనేసి సుదర్శన్ చెప్తే ఇంకా ఆయిల్ వేసి ఇంకా దీంట్లోనే చేస్తున్నాడు. పర్ఫెక్ట్గా ఉంది, ఫస్ట్ టైం కాబట్టి కొంచెం అతుక్కోబోతా ఉంది, చేసే కొద్దికి బాగుంటుంది అనిపించింది. ఇంకా దీంట్లోనే అంటే మరీ నాన్ స్టిక్ లాగా లేదు, స్టెయిన్లెస్ స్టీల్ కాబట్టి అది అయిపోతుంది. ఇంకా ఈ ఫిష్ ఏమంటే, మేము ఎప్పుడు తిరుపతికి వెళ్తాము, బెంగళూరు నుంచి తిరుపతికి వెళ్తాము, ఎంపైర్లో ఆగుతాం కదా, అక్కడ మా సుదర్శన్కి టెడ్డీకి చాలా ఇష్టం ఈ ఫిష్, ఆర్డర్ చేసుకుంటూ ఉంటారు. ఫస్ట్ దాని మీద వేస్తారు బాబా, దీని మీద వేయరు, ఆయిల్లో వేసి దాని మీద ఇది ఏం కాదులేదు, అందుకే నీకు గుర్తు చేశాను ఫస్ట్. అట్లా అయింది లాస్ట్, దానికి 2 దీనికి 2 అయ్యాయి. ఇంకొకటి వేయాలి. ఇంకా ఫిష్ ఫ్రై అయితే ఆ రోజు ఎంత ఎమ్మీగా ఉందో అసలు. నేను నార్మల్గా ఎంపైర్లో ఆర్డర్ చేసినప్పుడు అంతగా తినను, నాకు ఎందుకు అంతగా ఇష్టం ఉండదు అది. టెడ్డీ సుదర్శన్ ఎక్కువ తింటూ ఉంటారు. ఇక్కడ ఇంట్లో చేసుకున్నప్పుడు ఎంత బాగా అనిపించిందో. లాస్ట్కి ఎగ్స్ ఇదే ఫిష్
అక్కడ ఎంపైర్‌లో తీసుకున్నప్పుడు 750-800 చార్జ్ చేస్తారు వాళ్ళు అసలు. అదే మనం చూడు ఎంత ఈజీగా ఇంట్లో తెప్పించుకొని చేసేసుకున్నాము అనేసి అనిపించింది. ఇంకా సేమ్ టేస్ట్ ఉంది. అది కాక ఇంకా బాగుంది. నాకైతే ఇంట్లో ఇంకో నచ్చింది. హ్యాపీకి మెయిన్‌గా సాంబార్ చూస్తే నాకు భలే నచ్చేస్తదనమాట. భలే హ్యాపీ అయిపోతుంది సాంబార్. నీకోసమే చేశాను హ్యాపీ అని చెప్పాను. ముల్లంగి సాంబార్ చేశాను ఆ రోజు. చాలా రోజులు అయిపోయింది రాడిష్ వేసి అనేసి. ఇంకా ముల్లంగి సాంబార్‌తో ఇంకా అంటే ఇంకా వెజిటబుల్స్ కూడా వేశాను. బీన్స్, క్యారెట్ అవన్నీ కూడా. కానీ ముల్లంగి ఎక్కువ వేశాననమాట రాడిష్. సో దాంతో పాటు ఆ ఫిష్‌తో నంచుకొని తింటే అబ్బబ్బా! ఎందుకులేండి. బాయిల్డ్ ఎగ్స్ ఇంకా హ్యాపీ కోసమే మళ్ళీ ఆ రోజు మళ్ళీ పెట్టాననమాట. వేస్ట్ అయిపోతాయి అది. అట్లా కాకుండా ఇంకా తిన్నారు ఇంకా అట్లే. అందుకని తినేస్తారు కదా అనేసి పెట్టాను. ఇంకా ఇది మీకు నేను ఒక షార్ట్ వీడియో పెట్టాను కదా! సో ఇదేమంటే మా మమ్మీ చెప్పింది. నాకు మా మమ్మీ షేర్ చేసింది. మీషోలో ఒక లింక్ షేర్ చేసిందనమాట. అప్పుడప్పుడు ఏదైనా మా మమ్మీకి నచ్చాయి అనుకోండి, చూస్తూ ఉన్నప్పుడు అలా షేర్ చేస్తూ ఉంటుంది. నాకు నచ్చితే నేను తీసుకుంటూ ఉంటాను అట్లా. అలా మమ్మీ ఇది షేర్ చేసి ఉండిందో చూశాను. రీజనబుల్ ప్రైస్ ఉండింది. సో వెల్వెట్ ఫ్యాబ్రిక్‌ది బెడ్‌షీట్ అనమాట. 2 పిల్లో కవర్స్ ఉన్నాయి. కింగ్ సైజ్ ఉంది, క్వీన్ సైజ్ ఉంది. సో డబుల్ బెడ్ కంటూ అట్లా ఉంది. నేను నార్మల్‌గా మాస్టర్ బెడ్‌రూమ్‌లో కనేసి తీసుకున్నాను. ఇది సరిపోతదిలే అన్నట్టుగా. కానీ ఇదేమంటే చిల్డ్రన్స్ బెడ్‌రూమ్‌లో ఉన్న కదా బెడ్. సో దానికి సరిపోయింది కరెక్ట్‌గా. ఇంక దీనికి ఎలాస్టిక్ గూడా వచ్చింది. దాన్ని జస్ట్ మనము పెట్టేసామంటే కరెక్ట్‌గా ఫిట్‌గా అట్లే ఉంటది. అది మూవ్ అయిపోవడం అలా అవ్వదనమాట. ఇంకా ఈ వింటర్‌కి అసలు బెడ్‌షీట్స్ గానివ్వండి, ఎంత చల్లగా అయిపోతున్నాయో అసలు. ఇలాంటి బెడ్‌షీట్స్ అనుకోండి చల్లగా అవ్వవు. చాలా బావుంటాయి. వెచ్చగా ఉంటుంది. ఆ మైండ్‌లో పెట్టుకొని ఇంకా ఇది వచ్చేసి లావెండర్ కలర్ లాగుంది కదా! ఇంకా కలర్స్ ఉన్నాయి దీంట్లో పింక్ అవి ఇవి. సో ఈ కలర్ తీసుకోవాలి అనిపించిందనమాట. అందుకని తీసుకున్నాను. ఫస్ట్ ఏమంటే దీని రాగానే నాకు కొంచెం పల్చగా ఉంది ఈ ఫ్యాబ్రిక్ అంతగా. రిటర్న్ పెట్టేద్దామా అలా అనిపించింది. కానీ వేసిన తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను మీకు బెడ్ పైన. ఎంత బాగా అనిపించిందో అంత బాగా అనిపించింది. ఇంకా ఈ పిల్లో కవర్స్ కూడా జిప్ కూడా ఇచ్చున్నారు. ఇంకా ఇది కూడా సరిపోయిందనమాట. ఇంక ఇదే యూజ్ చేస్తున్నాను ప్రెజెంట్ అయితే. నాకైతే చాలా బాగుంది. మీకు కావాలంటే మీకు ఆ రోజు షార్ట్ వీడియో చూసే ఉంటారేమో. చూడకపోతే నేను లింక్ లేకపోతే ఇక్కడ ట్యాగ్ చేస్తాను. మీరు ప్రోడక్ట్‌ని చెక్ చేయొచ్చు. ఇంకా ఇది వచ్చేసి నైట్ డిన్నర్ కోసం అనమాట. నేను ఇది రికార్డ్ చేసుకొచ్చుకుందాము, వాయిస్ ఓవర్ ఇద్దాము వ్లాగ్‌కి అనేసి వెళ్ళున్నాను. వెళ్ళేసి వచ్చే లోపల మా సుదర్శన్ తందూరి చికెన్ రెడీ చేసేసుకున్నాడు. ఎయిర్ ఫ్రైయర్‌లో కూడా పెట్టేశాడు. నేను ఉంటే మీకు అది కూడా వీడియో తీసి పెట్టుంటాను. అబ్బా! ఎంత బావుందో కదా! నేనిది మీకు స్టోరీలో పెట్టా. ఇన్‌స్టా స్టోరీలో. అప్పుడు రెసిపీ చూపిచ్చా షా అనేసి చాలామంది అడిగారు. సో, వ్లాగ్‌లో ఎట్లాగో పెట్టేసానుగా మీరు చూడొచ్చు. ఇంకా ఇదొచ్చేసి సాటర్డే మార్నింగ్ ఏమంటే మా సుదర్శన్ రవ్వ దోస వేశాడు. తర్వాత బజ్జీ కావాలనిందంట టెడ్డీ. సో, ఇంకా ఆ రోజు మిరపకాయ బజ్జీ గూడా వేసుకున్నాం. మా సుదర్శనే వేశాడు. అంతా వేశాడు బావుంది. కానీ కిచెన్ అంతా ఒక రకంగా అయిపోయి ఉంటుందనమాట అసలు. ఇంక అదంతా క్లీన్ చేసుకోవాలి. చెప్పాను కదా! ఫ్రైడే నైట్ ఏమైనా ఫిష్ అవంతా చేశామనేసి నీట్‌గా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. కానీ సాటర్డే మార్నింగ్‌కి లేసేసరికి ఇట్లా అయిపోయి ఉంటుందనమాట. ఇంకా మేము అనుకున్నాం ఈ వీకెండ్ అబ్బా! ఫ్రైడే చెప్పాను భలే చలిగా ఉందనేసి. సో, చలిలో ఎక్కడికెళ్తాం? ఇంక వీళ్ళ ఎగ్జామ్స్ టైమ్ గూడా వస్తా ఉంది. ఎక్కడికెళ్తాంలే అన్నట్టుగా సాటర్డే, సండే ఇంట్లోనే ఉంటాం. మా సుదర్శన్ వెళ్తే టీటీకి వెళ్ళిపోతా ఉంటాడు. ఇంక మేమైతే ఇంట్లోనే ఉంటాం. నేను అనుకున్నాను అంతా హౌస్ అంతా క్లీన్ చేసేసుకుందాం. ఆ ఫ్యాన్స్ మెయిన్‌గా ఎప్పటి నుండో క్లీన్ చేసుకోవాలి అనుకుంటూనే ఉన్నాం గానీ అది పోస్ట్‌పోన్ అయిపోతా ఉంది. సో, అందుకనేసి ఇంక మా సుదర్శన్ ఏమంటే ఆ బూజ్ అంతా ఉంది కదా! అదంతా తుడిచేస్తాను ఫస్ట్. దాని తర్వాత ఫ్యాన్స్ క్లీన్ చేసుకుందాం అన్నాడు. సో, మా సుదర్శన్ ఆ బూజ్ అంతా క్లీన్ చేసేసరికి ఇదిగో ఈ కిచెన్‌లో ఇదంతా క్లీన్ చేసేసుకుందాం అనేసి నేనొచ్చాను. ఒక్కొక్కసారి ఏమంటే వీకెండ్ వచ్చిందంటే మెయిన్‌గా సాటర్డే వచ్చిందంటే మా టెడ్డీకి, మా హ్యాపీకి అస్సలు నచ్చదు. ఎందుకంటే మేము క్లీనింగ్ పెట్టుకుంటామా, వాళ్ళకి చాలా బోర్ కొడతది. ఎలా అంటే వాళ్ళకి ఇంతకుముందు వీకెండ్ అంటే ఎక్కడికో ఒక దగ్గరికి వెళ్ళడము అట్లా అలవాటు చేసేసున్నాము. సో, బాగా అలవాటయిపోయింది. అంటే వీకెండ్ వస్తే ఎంజాయ్ చేస్తుంటాము అన్నట్టే ఫీల్ ఉంటుందనమాట. ఇంకెప్పుడైనా ఒకొక్క వీకెండ్ మనం ఇంక ఇంట్లో పనులు కూడా చేసుకోవాలి కదా! ఆ టైమే కదా మనకు దొరుకుతుంది అన్నట్టుగా అన్నీ చేసుకుంటున్నప్పుడు వాళ్ళకి భలే అదయిపోతా ఉంటుంది. మెయిన్‌లీ ఏమంటే మా సుదర్శన్ ఇలా క్లీన్ చేస్తూ తిట్టుకుంటా ఉంటాడనమాట. ఇదెందుకు బుజ్జు వేస్ట్, అది వేస్ట్, ఇదన్నీ వేస్ట్ తీసి పెడతావు, ఇదంతా వేస్ట్. ఎందుకురా మీరంతా గలీజ్ చేస్తారు, ఇదంతా గలీజ్ చేసేశారు. ఓహ్ మై గాడ్! ఎందుకులేండి. ఇంకా మా సుదర్శన్ మాటలు వినలేమనమాట. తిడతానే ఉంటాడు. సో, ఇంకా అందుకు మెయిన్‌గా మాకు కోపం వస్తుంది. మాకు సాటర్డే అంటే ఇష్టము రాకుండా అయిపోతా ఉంటుందనమాట. అంటే గమ్ముగా క్లీన్ చేసుకుంటే పర్వాలేదు. అదెందుకు కొనుక్కున్నావు, ఇదెందుకు వేస్ట్ చేస్తారు, మీకు ఎన్ని సార్లు కొనియాలి టెడ్డీ హ్యాపీ వాళ్ళకైతే. సో, అట్లా జరుగుతా ఉంటాయి. ఇంకా పనిలో పని ఇంకా నేను టీ పెట్టేసాను. తర్వాత చెనక్కాయ పప్పులు ఉడకపెడదాము. నిన్న ఉడకపెట్టలేదు. అట్లే వాటర్‌లో పెట్టేసాను. భలే మట్టిగా ఉండిందసలది. సో, ఇంకా ఈరోజు ఉడకపెట్టిచ్చేద్దాము అనేసి ఇచ్చాను.
అబ్బా భలే టేస్టీగా ఉన్నాయంటే అంటే ఒక్కొక్కసారి ఉడకపెట్టడంలో అది సాల్ట్ ఉంది కదా తక్కువ అయిపోతూ ఉంటుంది. కరెక్ట్గా ఎప్పుడు రాదు ఎందుకు సాల్ట్ కొంచెం కరెక్ట్గా ఉంటాయి ఎంత టేస్టీగా ఉంటాయి అనుకుంటుంటా, కానీ ఆ రోజు కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చాయి అనమాట. యాక్చువల్గా ఈ జాకెట్ ఏమంటే నా కోసం అనేసి ఆర్డర్ చేసుకున్నాం. మా సుదర్శన్ అడిగి 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 అయిపోయింది, బాబా నాకు ఒక జాకెట్ కొనిచ్చు అనేసి. ఎప్పుడు వెస్ట్ సైడ్కి వెళ్ళినా అక్కడికి ఇక్కడికి వెళ్ళిన లైఫ్ స్టైల్లో అడుగుతానే ఉంటాను, కానీ అక్కడ కరెక్ట్గా మంచిగా నచ్చింది లేదనమాట. సరే అని మింత్రాలో ఆర్డర్ చేసుకున్నాను. అదేమంటే మీడియం సైజ్ వచ్చింది. మీడియం సైజ్ వచ్చేసరికి అది మీడియం దేని అది కరెక్ట్గా. సో ఈ స్వెట్ షర్ట్స్ ఇట్లాంటివి ఏమంటే కొంచెం లార్జ్ ఎక్సెల్ తీసుకోవాలి, కానీ ఎందుకో మీడియం పెట్టేసుకున్నాను. అది మీడియం వచ్చేసరికి నాకు ఈ హ్యాండ్స్ దగ్గర షార్ట్ అయిపోయింది. సరే రిటర్న్ పెట్టేశాను. ఎక్స్చేంజ్ పెడదామంటే అది ఎక్సెల్ సైజ్ లేదు, సో రిటర్న్ పెట్టేశాను. రిటర్న్ పెట్టేసి ప్యాక్ చేసి పెడితే మళ్ళీ తెచ్చుకొని వేసుకుంది యాపీ వేసుకున్నాక అది కరెక్ట్గా సరిపోయిందనమాట. యాపీకి అరే నీకు చాలా బాగుందిరా, సరే నువ్వే ఉంచేసుకో అని చెప్పేసి ఇంకా వాడికి ఇచ్చాను. టెడ్డీకి కూడా చాలా నచ్చిందనమాట. అది నాకు కూడా ఆర్డర్ చేయక అది అనేసి అంటే ఇంకా టెడ్డీ కోసం కూడా మళ్ళీ ఆర్డర్ పెట్టాను. అది ఎల్ సైజ్ ఆర్డర్ పెట్టాను. ఇంకా ఇంట్లో ఆ రోజు క్లీనింగ్ అనేసి అంతా చేసుకుంటా ఉన్నాం కదా, సరే అనేసి ఆ రోజు వేడిగా ఏం తిందాం తొందరగా అయిపోవాలి అన్నట్టుగా అదే టమాటో రైస్ చేసేసాను అనమాట. చాలా బాగా వచ్చింది. ఇంకా వేడిగా తినేసాము. ఇంకా సాటర్డే సగం క్లీన్ చేసుకున్నాం. ఇంకా ఇది సండే మార్నింగ్ యాపీ ఏమంటే ఆడుకోవడానికి వెళ్ళిందనమాట. అన్విత అనేసి తన ఫ్రెండ్ ఉంది, తనతో ఆడుకుంటా ఉంది. ఇంకా సరే అనేసి నేను సుదర్శన్ టెడీ ముగ్గురం వచ్చాము. సండే మార్నింగ్ అంటే నాన్ వెజ్ ఏమైనా తీసుకొని వెళ్దాం, చికెన్ అయినా మటన్ అయినా. ఫస్ట్ టైం ఇది చూస్తున్నారా, మన కారు ఈ వర్షంలో తడవడం అనమాట. పెద్ద వర్షం కూడా కాదులేండి, అయినా వర్షంలో తడవడం ఫస్ట్ టైం మన కార్. మెయిన్గా మేమేమంటే ఇట్లా నాన్ వెజ్ షాప్స్కి ఎట్లా ఏమైనా తీసుకోవడానికి వెళ్ళినప్పుడు యాపిల్ మాత్రం తీసుకెళ్ళకూడదు అనేసి అనుకుంటుంటాం. అవి చూసింది అనుకోండి ఇప్పుడు కొద్ది తినేది కూడా అస్సలు తినదనమాట. మేము ఫస్ట్ మా సుదర్శన్ చికెన్ షాప్కి అట్లా తీసుకొని వెళ్ళడము అంటే చిన్న పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు మేము వస్తాం అంటారు. ఇంకా అట్లా తీసుకెళ్తూ ఉంటాం కదా, నాన్ వెజ్ తీసుకురాలన్నా సూపర్ మార్కెట్కి వెళ్ళాలన్నా అట్లా. సో అట్లా నార్మల్గా తీసుకెళ్ళాడు. చూసింది అది కట్ చేయడము చికెన్ అవంతా అసలే మా హ్యాపీ ఏమంటే యానిమల్ లవర్ కదా, ఇంకా అప్పటి నుండి పాపం తినబుద్దే కాదు. జరుగు అక్కడ బస్తాలు ఏమున్నాయి బాబా, ఆ బస్తాలు వేస్ట్ అన్ని పడేస్తున్నాయి. ఏమున్నాయి దాంట్లో చూడు వేస్ట్ చూడు నా డేట్ కూడా రాసుకున్నా. వేస్ట్ అంటున్నా, ఎవరిచ్చారు? ఇది నువ్వు ఇచ్చింది, ఇది కూడా వేస్ట్. బాబాకి నేను ఇచ్చినవే వేస్ట్. నువ్వే ఇచ్చావు, ఇది కూడా ఇది హ్యాపీ. ఇది చూడరా అంత మంచి క్లీన్ చేసుకుంటే నీట్గా ఉంటాయి కదరా. బాబా సెంట్స్ వస్తున్నా బాబా. ఇవెందుకు అనేసి పక్కన పెడితే అనడం అట్లా మంచివి ఉంటాయి, అవి పడేస్తాడనమాట. అప్పుడు ఇంకా బీపీ వస్తూ ఉంటుంది, ఇంకా అది యూజ్ అవుతుంది కదా అనేసి ఎత్తి పెట్టుకుంటుంటే మళ్ళీ తిడుతుంటాడు. ఇక్కడ ఏమంటే నేను ఆ రోజు గ్రీన్ చిల్లీస్, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా అవన్నీ నీట్గా ఒలిచి ఆ బాక్సెస్ పెట్టేసుకుంటాను అనమాట. 1 వీక్ సరిపోతుంది అన్నట్టుగా. ఇంక ఇదేమంటే అగారోది ఎయిర్ ప్యూరిఫైయర్, మీకు దీని రివ్యూ కూడా ఇచ్చున్నాను, మీకు గుర్తుందో లేదో 2 years బ్యాక్ ఏమో. అది చాలా బాగా యూజ్ అవుతుంది. ఆన్ చేసి పెట్టేస్తాం, ఆటోమేటిక్ ఆఫ్ చేసుకుంటుంది. అంతా పొల్యూషన్, బ్యాక్టీరియా అంటూ ఆ డస్ట్ అంటూ అంతా రిమూవ్ చేసేస్తుంది. మెయిన్గా ఈ రూమ్లో పెట్టుంటాము, సుదర్శన్ ఇక్కడే పడుకుంటాడు అనేసి, సుదర్శన్కి డస్ట్ ఎలర్జీ ఉంటుంది అనేసి. ఒక్కొక్కసారి ఏమంటే ఊరికి వెళ్తున్నాం అట్లా అనుకొని కంప్లీట్గా ఆఫ్ చేసి వెళ్ళిపోతాము, మళ్ళీ దాన్ని ఆన్ చేయడం మర్చిపోతూ ఉంటాం, అట్లా జరుగుతూ ఉంటుంది. బాబా ఈ మానిటర్ ఏం తుడిచారో వీళ్ళు, ఇంత గలీజ్గా ఉంది, అంత మస్క ఉంది. అన్న అయిపోయింది, ఆఫ్ చేయాలి. ఆఫ్ చేస్తాం. హ్యాపీ ఏం ఆడుతున్నావు? In this case, with this lightning outfield, he gets the gap. And it's going to go away for a boundary. Almost caught everyone off guard there. ఇంకా ఆ రోజు ఏమంటే వెళ్ళి చికెన్ తెచ్చుకున్నాము, చికెన్ కర్రీ చేసేసుకున్నాం అంతే. జస్ట్ అన్నము చికెన్ కర్రీ వేడిగా. ఇంకా సుదర్శన్ క్రికెట్ మ్యాచ్ వస్తుందని చెప్పేసి మధ్యలో వెళ్ళి ఆ మ్యాచ్ పెట్టుకొని లంచ్ చేసేసాడు. మళ్ళీ వచ్చాం. మెయిన్గా ఈ బెడ్రూమే, ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఫస్ట్ క్లీన్ చేయాలి. నా అక్కడ మాస్టర్ బెడ్రూమ్లో అంత అవసరం ఉండదు ఏమి. చెత్తలో చెత్త ఏరుకునే పిల్ల ఎవరంటే మా డాడీ. స్పెట్స్ చూడు బుజ్జి, 6 or 7 ఉన్నాయి. What else?
ఇద్దరు సేమ్ జాకెట్స్ వేసుకున్నామండి. సేమ్ యాక్చువల్లీ జాకెట్. టెడ్డర్ కోసం తెప్పించాను, బాగుంది కదా. ఇది అమ్మకు తెప్పించింది. ఇది నా కోసం తెప్పించి వీడు తీసుకున్నాడు. నైస్. హలో. చాలు అమ్మని టీచు నా టీత్ ఎంత వైట్ గా ఉన్నాయి. చాలు. చలండి, భలే చలండి, బెంగళూరులో చలండి బాబు, చలి. ఇంకా ఈ మధ్య మింత్రాలో ఏదైనా ఆర్డర్ పెడితే వెంటనే వచ్చేస్తూ ఉంది, 60 minutesలో 90 minutesలో వచ్చేస్తూ ఉంది. సో టెడ్డీ కోసం జాకెట్ ఆర్డర్ పెట్టానా, ఇంకా ఆ రోజు కాదు పక్క రోజు వచ్చేసింది అనమాట అది. సో అదే టెడ్డీ జాకెట్ నేను వేసుకున్నాను కొంతసేపు అలా. వీడి హెల్ప్ తీసుకున్నామే అనుకోండి, అప్పుడు హెల్ప్ దాంట్లో డబల్ అవుతుంది, మళ్ళీ మనం చేసుకోవాలి. అందుకనేసి వీడి ఇట్లా చూసుకోవడమే మంచిది అనుకునేసి వీడిని పిలవలేదు. నువ్వేమైనా ఆడుకోరా చదువుకోరా లేకపోతే అనేసి, అంటే కొంతసేపు చదువుకుంటుంది, కొంతసేపు ఆ ట్యాబ్ చూసుకుంటా ఉంది. ఇంకా నాదేమంటే ఈ డ్రెస్సింగ్ టేబుల్లో కొన్ని అంటే అన్నీ కరెక్ట్ మంచివే, కానీ కొన్ని యూజ్ చేస్తాను, కొన్ని యూజ్ చేయను. వాటిని పడే బుద్ధి కాదు. మెయిన్గా ఇదిగో ఇది ఇటు సైడ్ నుండి డస్ట్ ఎక్కువ పడిపోతూ ఉంటుంది. ఒక్క రోజు కూడా డస్ట్ చేయలేదు అనుకోని డస్టింగ్ ఇట్లా, ఇంకెందుకులేండి అట్లా అయిపోతుంది. ఇంకా నైకాలో నేను అప్పుడు ఆఫర్ ఏదో ఉందని చెప్పేసి నేను ఒక లిప్స్టిక్, అదే చెప్పా కదా చాయ్ అనే షేడ్ లిప్స్టిక్ ట్రై చేద్దాం అనేసి అనుకున్నాను చెప్పేసి. సో అది ఇంకోటి ఏదో ఆర్డర్ చేసుకున్నాను, ఇది డాట్&కీ నుండి ఒక లిప్ బామ్ ఒకటి ఆర్డర్ చేశాను. సో అవి వచ్చాయి, ఇంకా అవి చూసుకుంటూ ఉన్నాను. నా కోసం అంటూ అదొక పింక్ స్వెటర్ ఉంది కదా, అది ఒకటి ఆర్డర్ చేశాను. చాలా లూజ్ ఉంది, అది అంతలే వేసుకోవాలి, అదే ఫ్యాషన్. కాకపోతే అది అంతగా నచ్చలేదు నాకు, మ్యాచ్ అవ్వలేదు అనిపించి ఇంకా అది రిటర్న్ పెట్టేస్తాను. అందుకే మీతో కూడా షేర్ చేయలేదు. ఇదిగో ఇంకా బెడ్షీట్ వేసేస్తున్నాను. ఎంత బాగుందో అసలు, వేసిన తర్వాత లుక్ ఎంత బాగుందో. దాని తర్వాత ఏమంటే మనం పడుకున్న తర్వాత కూడా అసలు ఎంత వెచ్చగా ఉందో, అసలు చల్లనేదే లేదు. ఇంకా ఆ రోజు ఏం చేసామంటే నేను టెడ్డీ మా సుదర్శని హ్యాపీని ఆ బెడ్రూమ్లోకి పంపించేసి మాస్టర్ బెడ్రూమ్లోకి ఇక్కడ పడుకునేసాం. అప్పుడు మా సుదర్శన్ ఉండేసి, అంతేరా అమ్మ వాళ్ళు చలికాలం వచ్చిందంటే ఈ రూమ్లోకి వచ్చేస్తారు, అదే సమ్మర్ వచ్చిందంటే ఆ రూమ్లోకి వెళ్ళిపోతారు అనేసి అంటూ ఉంటారు. ఇక్కడ ఈ రూమ్లో ఏమంటే వెచ్చగా కోజీగా ఉంటుంది, అది కాక నీట్గా క్లీన్ చేసిన రూమ్ కదా, సో ఇక్కడ పడుకునేసాలనిపించింది. ఇక్కడ హ్యాపీ ఫేస్ ఎందుకు అలా ఉందంటే తిట్టాను ఇప్పుడే, మెల్లిగా నీట్గా వెళ్ళి కూర్చుందాం అనుకోదు, ఎట్లా అంటే అట్లా రబ్ చేసుకున్నట్టు కూర్చునేస్తుంది. ఆ బెడ్షీట్ వచ్చేసేయాలన్నమాట, అలా కూర్చుంటూ ఉంటుంది. అందుకే కోపం వచ్చి తిట్టాను, అందుకే అలా ఫేస్ పెట్టుకొని ఉంది. సరేలే సారీ వెళ్ళి పడుకోపో అని చెప్తే మళ్ళీ వచ్చి పడుకుంది. ఇంకా రోజు చాలా చల్లగా అలా ఉంది కదా, ఇంకా మళ్ళీ నాకు బజ్జీలు బోండాలు అలా తినాలనిపించింది. ఇంకా పొటాటోస్ ఉన్నాయి, పొటాటోస్ ఇంకా ఈ మిర్చి ఉంటే సాటర్డే మార్నింగ్ చేసుకున్నాం కదా, సో అది ఇంకా దాంతో, ఇంకా ఇది వచ్చేసి ఆనియన్ పచ్చడి చేశానని చెప్పాను కదా, సో దాంతో తిన్నాము. ఎంత ఎమ్మీగా ఉండిందో. ఇంకా ఎప్పుడైనా నేను టెడ్డీ హ్యాపీ తిట్టేశాను, అది నా మిస్టేక్ అని మరి నాకు తెలిసింది అనుకోండి, అప్పుడు వాళ్ళకి నేను సారీ చెప్పాలనుకుంటాను కదా, అప్పుడు ఏం చేస్తాను తెలుసా, ఇదిగో ఈ థంబ్నెయిల్ ఉంది కదా, దానికి చూపిస్తాను, ఒక బొమ్మలాగా గీసుకుంటాను. చిన్నప్పుడు మేము అట్లే ఆడుకునే వాళ్ళం. తర్వాత వాళ్ళ ఫేస్ దగ్గరికి వెళ్ళి ఇట్లా అన్నాం అనుకోండి, వాళ్ళకి స్మైల్ వచ్చేస్తుంది, ఫ్రెండ్ అయిపోతారు, అలాగంతా పోతుంది అనమాట. సో ఇట్లా చేస్తుంటాను. మీతో ఎప్పుడు షేర్ చేయాలి కదా, ఎందుకో ఈసారి వీడియో తీసుకొని పెట్టాలనిపించింది, అందుకని ఇట్లా వీడియో తీసి పెడుతున్నాను. అలా ఆ రోజు నేను టెడ్డీని హర్ట్ చేస్తున్నాను, వాడి కోసం ఇలా చేసుకున్నాను అనమాట. అవును పడింది అప్ప చెప్పి చాలా గట్టి సన్న చేయి కదా నా పళ్ళం తగులుతా ఉంది, అది లావుగా ఉంది ఒక చెయ్యి. అయిపోయింది. సో అంతే, ఇక్కడితో వ్లాగ్ ఏం చేస్తాం. అందరికి వ్లాగ్ నచ్చింది అని నాకు లైక్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.